Hello guys, welcome to the review of the movie Robin Hood, acted by Nitin Garu and Shrilleela Garu. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోవడం చెప్తూ ఇంకా రాబిన్ హుడ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ పర్లేదని చెప్పొచ్చు అంతే. అంటే ఈ మధ్య అర్థం కావట్లేని విషయం ఏమిటంటే ఈ సెకండ్ హాఫ్లన్నీ శృతి తప్పిపోతున్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లు బాగానే ఉంటాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది ఎటెటో శృతి తప్పిపోతుందని చెప్పొచ్చు. సో ఈ రాబిన్ హుడ్ మూవీలో కూడా అట్లాగే జరిగింది. ఫస్ట్ హాఫ్ మనకి మంచిగానే అనిపిస్తుంది, కామెడీ ఎలిమెంట్స్ అట్లా సాంగ్స్తో అట్లా సాగిపోతుంటుంది అనమాట. ఇంటర్వల్ వచ్చేసరికి అన్నీ బాగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి షురువాత్ సేహి స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అంతా క్లైమాక్స్ వరకు సాగుతూ వెళ్ళిపోతుంది. సో చెప్దాం దాని గురించి. సో ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఓకే, మనకు డీసెంట్ ఫస్ట్ హాఫే అనిపిస్తుంది. చెప్పాలంటే ఇంకా బాగానే కూడా అనిపిస్తుంది. ఆ వెన్నెల కిషోర్ గారి కామెడీ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కామెడీ అవ్వచ్చు. సో అక్కడ నితిన్ గారితో అట్లా సాగుతూ వెళ్తుందన్నమాట. ఇంటర్వ్యూ వచ్చే వరకు అట్లా సాగుతూ వెళ్తుంటుంది. ఒక కామెడీ ట్రాక్ తోటి ఒక సాంగ్ అయితే బాగుంది. సో ఇంకా కొన్ని సాంగ్స్తో నాకు ఒక సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. సో అదొక సాంగ్ బాగుందని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్లో. సో ఇంకా అట్లా ఇంటర్ దాకా వస్తుంది, ఇంటర్వల్ దాకా ఆ కామెడీ ఎలిమెంట్స్ మనకు బాగా అనిపిస్తుంది చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆ వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్ బాగుంటుంది. అట్లా సాగుతూ తీసుకొస్తారన్నమాట. కమర్షియల్ మూవీని అఫ్కోర్స్ చెప్పవచ్చు మనం ఇంకా ఫ్రెష్ స్టోరీ అనేవి చెప్పలేము కానీ ఓకే మన డీసెంట్గానే అనిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. ఆ నితిన్ గారి లుక్స్ మనకు బాగా అనిపిస్తుంది. ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పొచ్చు. మనకైతే బాగా అనిపిస్తుంది. అక్కడ ఇంటర్నేషనల్ ఒక లుక్ కలగలటువంటి ఒక నితిన్ గారిని అయితే బయటికి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అఫ్కోర్స్ వాళ్ళ యాక్టింగ్ కూడా దీంట్లో బాగానే ఉందని చెప్పొచ్చు. యాక్షన్ గురించి ఇంకొద్దిగా ఏం సాటిస్ఫాక్షన్ లేను నేను. సో అందరికి కూడా నచ్చిందనేమి నేనేమి చెప్పట్లేదు కానీ కొద్దిగా యాక్షన్ సీన్స్ ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండే కానీ సో ఎనీహౌ ఇంకేం మనం చేయలేం. అక్కడ భీష్మ డైరెక్టర్ అనగానే మనకి ఇదేమైనా భీష్మ 2 అనిపిస్తుంది కానీ అక్కడ రష్మిక మందన్న గారు లేరు. ఉంటే మనకి భీష్మ 2 అనిపించేది కానీ లేదు. సో ఓకే ట్రై చేశారని చెప్పొచ్చు. మనకు అఫ్కోర్స్ భీష్మ బాగా అనిపిస్తుంది కానీ చెప్పాలంటే సెకండ్ హాఫ్ భీష్మ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ అట్లా లేదు కదా. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ కూడా బాగానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పుకుంటే అక్కడ ఈ సెకండ్ హాఫ్కి ఏంటంటే కొద్దిగా పిచ్చి దోపుతుందని చెప్పొచ్చు. ఈ మెంటల్ డిసార్డర్ ఉంటారు కదా పీపుల్, లైక్ అంటే మనమేమైనా నెగిటివిటీగా ఏం చెప్పట్లేము కానీ కొద్దిగా అరే వాళ్ళకి ఏం తెలియదు, మనం నచ్చ చెప్పాలి, పోన్లే తెలుసుకుంటారు, ఇట్లా మనం మాట్లాడుకుంటుంటాం కదా. సో అలాంటి తెలిసినటువంటి కేటగిరీలో ఈ సెకండ్ హాఫ్ చేరుతుంది అనమాట. ఎందుకంటే ఎట్టుపోతుందో తెలియదు, ఏం చేస్తుంటో తెలియదు అనమాట. డైరెక్టర్కి క్లారిటీ లేకుండా పోతుంది. అది వచ్చిన పరిస్థితి అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా తీసుకొచ్చి ఎండ్ చేసిన తర్వాత ఇంటర్వల్ వరకు సెకండ్ హాఫ్ని అట్లా వదిలేయడం ఏంటి? ఆ గుర్రంని వదిలేసినట్టు ఎటు పరిగెత్తు అని చెప్పి వదిలేసినట్టు అయిపోయింది సెకండ్ హాఫ్ బతుకు. ఈ రాబిన్ హుడ్ బతుకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ ఇంకా బతుకు లేకుండా పోయింది. ఇంకేం చేస్తాం, ఇంకా అట్లనే చూడాల్సి వచ్చింది. క్లైమాక్స్ ఓకే ఏదో ఒకటి వర్కౌట్ చేద్దామన్నారు కానీ అది నార్మల్గా వర్కౌట్ అయింది. ఇంకా స్టార్టింగ్ నుంచి బాగుండుంటే సెకండ్ హాఫ్ ఇంకా జోష్ వచ్చేది క్లైమాక్స్లో కానీ సరిపోయేలోపు సరిదిద్దలేకపోయింది కాబట్టి మనకి డోస్ సరిపోలేదు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ ఎంజాయ్ చేయడానికి. ఇంకేం చేస్తాం, మనం చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కానీ ఇంకంతే, ఇంకేం చెప్పలేం. సో ఇంకా యాక్టర్స్ పరంగా వస్తే అటు నితిన్ గారి యాక్టింగ్ సూపర్గా ఉంది. ఇంకొద్దిగా యాక్షన్ సీన్స్లో ట్రై చేయాల్సి ఉండే. సో ఇంకేం చేయలేం మనం, ప్యూర్ డైరెక్టర్ గారి మిస్టేక్ అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళు కూడా ఇంకేం చేయలేరు. సో హీరోయిన్ పరంగా వస్తే అక్కడ శ్రీలీలా గారు ఓకే బాగానే చేశారు. ఓకే అంతే, అంతగా ఏం మనం చెప్పలేం. సో అక్కడ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా ఉన్నారులేండి, వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ అయితే బాగానే ఉంది. అఫ్కోర్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కూడా కొద్దిగా లైట్గా అట్లా కామెడీస్ వస్తాయి కానీ మెజారిటీ మనం చెప్పలేం. ఫస్ట్ హాఫ్ లాగా మనం కంపేర్ చేయలేం సెకండ్ హాఫ్. సో అది వచ్చిన పరిస్థితి అయితే.
సో ఇక దీనికి మనం జనరల్ రేటింగ్ ప్రకారం కెన్ అప్ టు 3/5. ఇంకా అది ఎటో పోయింది కాబట్టి సెకండ్ హాఫ్ రేటింగ్స్ కూడా అటటే పోయిందని చెప్పచ్చు. సో ఇంకా డేవిడ్ వార్నర్ గారి ఎంట్రీ ఉంటుంది. అది కూడా మనకేం అట్లా ఊర మాస అని ఏం చెప్పలేం కానీ ఓకే. సో ఇంక అన్నీ బాగానే ఉంటే అన్నీ బాగలేదు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది అందరికీ అని చెప్పుకుంటూ, సో ఇది గాయస్ రివ్యూ ఆఫ్ ద మూవీ రాబిన్ హుడ్. సో ఇంకా నా ఫర్దర్ డేస్ అయితే ఉంటుంది, దానికైతే ఏమైతే క్యాచప్ ఉండాల్సి ఉంటుంది. సో టు మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.